హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ప్రజెంట్ మనతో పాటు వగద మూవీ టీం ఉన్నారనమాట. అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్. అది మటుకు నాకు చూస్తే కామాక్షి గారిని చూస్తే ఒక రకంగా భయం వేస్తుంది. బాబోయ్, ఆవిడతో మాట్లాడాలంటే ఎక్కడ ఈ చేసేస్తారు అని భయం వేస్తుంది. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో కొత్త మేడం, నేను కాసేపు ఆగి మాట్లాడతాను మీతో. చాలా భయంకరంగా ఉన్నారు అందులో. మీరు ఆర్జేనా ముందు? చేశానండి. వాయిస్ వావ్, సో ఫస్ట్ టైం నాకు ఒక రికగ్నైజేషన్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటండి, మీ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎలా ఉండబోతుంది, ఏంటి మీ క్యారెక్టర్? ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మళ్ళీ పంచ్, ఈ పంచ్ పలక్నామాకే పంచ్. ఒరిజినాలిటీ అప్పుడప్పుడు అలా బయటకు ఓ వస్తుంది. నైస్ నైస్ మేడం. ఇందులో కొన్ని సీన్స్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. అండ్ ఆ సీన్స్ చేయడానికి అంటే ఆ మట్టి దగ్గర అది కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మీకు చేస్తున్నప్పుడు హౌ ఇస్ యువర్ ఫీలింగ్ అబౌట్ దట్ పర్టికులర్ సీన్? ఇప్పుడు థింకింగ్ ఇన్ రెట్రోస్పెక్ట్, అవును ఎలా చేశాననే అనిపిస్తుంది. అప్పుడేం అనిపించలేదు. ఓకే, అప్పుడు ఐ వాజ్ ఇన్ ద ఫ్లో, ఐ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. సో ఇట్ ఫెల్ట్ వెరీ రియల్. అండ్ ఆ మూమెంట్కి అది ఒక ఆనెస్ట్ ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. సూపర్ సూపర్. శవన్ బ్రో, చెప్పండి bro. మంగళవారంలో క్యారెక్టర్ మటుకు అదిరిపోతుంది. మామూలుగా ఉండదు, ట్విస్టుల మీద ట్విస్టులు, భారీ ట్విస్టులు. సో ఇందులో ఏంటి, ఇందులో కూడా ఏమైనా ట్విస్టులు ఉన్నాయా? ఏమైనా దాచిపెట్టారా మా కోసం? ఓ దానికంటే నాకు తెలిసి ఒక 2-3 రెట్లు ఎక్కువే ఉంటాయి అనుకుంటున్నాను నేను. అవునా? 10 times. అంతేనా? Oh, నేను ఏదో ఓయ్. జస్ట్ కొంచెం ట్రెడిషనల్. వెరీ మోడెస్ట్, బట్ 10 times ఎక్కువ ఉంటుంది. అవునా? You will forget all his previous films. Yeah, I can vouch for it. గుడ్. ట్విస్ట్ అంటే ఇక థ్రిల్లర్, ఇంకా మళ్ళీ జానర్ మిక్స్ చేసిండ్రు. ఇది ఒక డివైన్ మిస్టికల్ థ్రిల్లర్ విత్ హారర్ ఎలిమెంట్ అండ్ ఆల్ దాట్. సో అన్ని జానర్స్ కూడా మిక్స్ చేసినప్పుడు అండ్ సారీ కంటిన్యూ. సో అలా జానర్ మిక్స్ చేసినప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి ఏంటిది అనేది. సో ఫన్ రైడ్ యార్, అండ్ గ్రేట్ ఆపర్చునిటీ యాక్టర్గా. సూపర్. లేయర్స్తో ఒక విజనరీ గైడెన్స్తో ఈ ఫిల్మ్ని చేసే ఆపర్చునిటీ వచ్చింది నాకు. సో ఐఎమ్ ఎక్సైటెడ్. సో క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది క్యారెక్టర్ అనేది? థ్రిల్లర్ కాబట్టి నేను ఆ విషయాన్ని అంతా యూనో చెప్పలేరు. క్లుప్తంగా చెప్పలేను. అవును. బట్ ఓకే. ఒకటి ఏంటంటే గెస్ చేయడం అయితే నాకు తెలిసి చేయలేరు. మోస్ట్లీ ఎంతో మంది ఉంటారు కదా, థ్రిల్లర్ ఏముందా ఇదే స్టోరీ ఇది అయి ఉంటుందని కూర్చొని చెప్తుంటారు, కానీ నాకు తెలిసి అందరూ ఫెయిల్ అవుతారు. అవునా? సో మన సినిఫైల్స్ ఉంటారు కదా, నేను చాలా వీక్ ఉంటాను ఆ విషయంలో. మళ్ళీ అనవసరంగా ఒరిజినల్ సేమ్ స్కూల్ మనం. అవునా? మనం కూడా సినిమాలు చేస్తాం కానీ మనం అన్ని చాలా ఇలాంటి అసలు అవ్వదు తెలుసు అక్కడ మన వల్ల కాదు అవన్నీ. సో మీరు గెస్సింగ్ బాగా చేస్తారా? అసలు నేను గెస్ట్ చేయడానికి కూడా ట్రై చేయాలి తెలుసా, యాజ్ అన్ ఆడియన్స్. అవును, నేను ట్రై చేయను, ఎందుకు జస్ట్ చూస్తా వాట్ ఐ ఫీలింగ్ అనే టైప్లో ఉంటాను ఎంత తప్ప నేను ఎక్కువ ఆలోచించా. నైస్ నైస్. సో ఎంఎస్ రాజు గారు అసలు స్టోరీ, ఇటువంటి స్టోరీని తీసుకొస్తున్నారంటే ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది, మీకు మీ వరకు వచ్చినప్పుడు కానీ ఆయన స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు కానీ ఏంటి? ఎంఎస్ రాజు గారు ఇస్ బ్యాక్ అనిపించింది. అంతే, వన్ బ్యాక్ టు వర్డ్. థియేటర్స్. బ్యాక్ టు థియేటర్స్. యా థియేటర్స్ ఈస్ బ్యాక్. దిస్ ఇస్ హిస్ కమ్బ్యాక్ ఫిల్మ్. అంతే. యా యా. ఈ ఒక వైభవం చూసారు ఆయన ఇండస్ట్రీలో. అలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, అలాంటి మూవీస్ ఇచ్చారు మనకి ఆడియన్స్ కి. హిస్ బ్యాక్ విత్ దట్ బ్యాంగ్ అనిపించింది. సూపర్. సో ఒక స్టోరీ ఏదైనా మనకి స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు సంథింగ్ ఒక హుక్ పాయింట్ అనేది మనకి బాగా స్ట్రైక్ అవుతుంది. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఈ పాయింట్ డెఫినెట్లీ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ మీకు ఏమైనా అనిపించిన ఎలిమెంట్స్ లాంటి? ద థీమ్ వాజ్ వెరీ హుకింగ్ నాకు. అంటే ఎలా మహాదేవి, ఇప్పుడు ద హోల్ ఫిల్మ్ ఇస్ అబౌట్ గుడ్ ఫైటింగ్ ఓవర్ ఈవిల్ కదా. వాట్ ఆర్ వి ఈవెన్ ఫైటింగ్, యా యా. and how am I going to fight was a very and how am I going to convince people that Mahadevi can fight? ఓకే, That was very interesting నాకు విన్నప్పుడు, చేస్తున్నప్పుడు కూడా. సూపర్. సో మీరు కూడా చాలా అంటే ఒక 2 years లేదా అట్లా కొంచెం గ్యాప్ తీసుకుని అలా మంచి మంచి స్క్రిప్ట్స్ తో వస్తున్నారు. అంటే ఎందుకని అంత గ్యాప్ తీసుకుని ఒక సెలెక్టివ్ గా వెళ్తున్నారు స్క్రిప్ట్స్ వైజ్? పని చేయాలని డెఫినెట్గా ఉంది. నెలలో ఒక 20-25 రోజులు అయితే షూట్కి వెళ్ళాలని ఉంటుంది యాక్టర్కైనా. బట్ ఐ థింక్ నేను సెలెక్టివ్గా ఉందామని కాదు, బట్ డెఫినెట్గా మంచి స్టోరీస్ చేయాలి. నేను ఛాలెంజ్ చేసే రోల్స్, నేను చేసే రోల్స్లో నేను ఒక డిపెండబుల్ యాక్టర్, డిపెండబుల్ ఆర్ సెలబుల్ యాక్టర్ అని
అనే డైరెక్షన్లో వెళ్ళాలనే ఇంటెన్షన్తోనైతే నేను మూవ్ అవుతున్నాను ముందుకి. కానీ దానివల్ల మేబీ కొంచెం పేస్ తగ్గి ఉంటుంది, గ్యాప్స్ వస్తుండొచ్చు. బట్ ఐ థింక్ మేబీ నేను అనుకుంటున్నాను, ఇట్స్ మై గట్ ఫీలింగ్ అండ్ ఐ రియలీ బిలీవ్, హోప్ టు బిలీవ్ అండ్ డేర్ టు బిలీవ్ దట్ అగదా తర్వాత గ్యాప్స్ తగ్గిపోతాయి. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అంటున్నాడు. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది బేసిక్గా. అది చెప్పడానికి నాకు అలా చెప్పాలి, అంత సింపుల్గా చెప్పాలి. సింపుల్ గా చెప్తే కష్టం. ఓకే, నాకు కూడా ఇదే కావాలండి. అక్క నువ్వు అలా Nice. ఎంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు, నీకు అర్థం కావట్లేదు ఇక్కడ. ఐఎమ్ సింప్లిఫైయింగ్ యువర్ ఎవ్రీథింగ్. రాజుగారు అలా నన్ను నేను అలా కాంప్లికేటెడ్ ఇస్తాను నేను. అప్పుడే నేను ఇలాంటి కాంప్లికేటెడ్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతాను. యూ రైట్ ది ఎస్ఏ ఆన్సర్, నేను ఐ రైట్ 2 మార్క్ ఆన్సర్. వద్దండి, మీరు కూడా ఎస్ఏ రాయాలి, మాకు ఫుల్ మార్క్స్ కావాలి. సో అగద టైటిల్ ఇట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఈ టైటిల్ అసలు అర్థం ఏంటి మీకు చెప్పినప్పుడు కానీ, ఓకే ఈ టైటిల్ వెళ్తుందా జనాలకి, ఇట్లా ఏమన్నా అనిపించింది? నేనైతే చాలా కన్విన్స్డ్ ఉండే. he was like అగదా సార్ అంటానే ఉన్నాడు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉండే. ఆల్మోస్ట్ నేను డిఓపి గారు మాత్రం సార్ అగదా అని. అగదానే. ఓకే. సో ఇంకా ఏం చెప్పినా కూడా, ఎందుకంటే ఓటింగ్ లాంటిది ఒక పాయింట్ వచ్చిన తర్వాత అలాంటి చిన్న హీ వాస్ ట్రైంగ్ టు బి డెమోక్రటిక్ లీడర్ రాజు గారు, చెప్పండి అందరు చెప్పండి అని చెప్పి తన మైండ్ లేదు ఉండాలి, అదే ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ జస్ట్ ఒకసారి ఛాన్స్ ఇద్దాం అందరికి అన్న టైంలో ఇచ్చారు. మీరు మటుకు అగదాకి స్టిక్. నేనైతే అగదాకి షిఫ్ట్ అని కొంచెం స్వేయింగ్ అటు ఇటు అయ్యారు కొంచెం, కానీ బట్ యా. మీరేమన్నా? నేను ప్రీవియస్ అనుకున్న టైటిల్ సజెస్ట్ చేసా, అంటే ఎక్కువ ఓట్స్ కూడా దానికే పడ్డాయి. బట్ సమ్హౌ when sir said amma this is a democratic country, I am a democratic man అనేసరికి ఇంకా I'm like okay sir, we respect your opinion. నైస్. పాపం ఆయన వచ్చింది మాట అనేసరికి ఆయన అనుకుంటే చేస్తారు పక్కా. Yeah, అంటే ఆయన కన్విన్స్ అవ్వకపోతే ఆయన డెసిషన్ తీసుకోరు. ఆయన కన్విన్స్ అయ్యే వరకు ఆగుతారు. ఆయనకు మనందరికి ఒక మూమెంట్ వస్తుంది కదా కన్విన్స్ అవ్వడానికి, అది అయ్యాక ఆయన చేస్తారు. రాజుగారు ఫస్ట్ ఫిక్స్ అయిపోతారు, ఫిక్స్ అయ్యాక అది ఎలా వలేస్తారంటే వాళ్ళ కాదు, మనం టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్ట్ వల వేసేసి తనకు కావాల్సిన ఆన్సర్ రాజుగారు మీలో ఇంత టాలెంట్ ఉందండి. ఓకే, సూపర్. సో మీ ఇందులో చూస్తే మీ క్యారెక్టర్ వైజ్, మీ లుక్ వైజ్ చాలా డిఫరెంట్ ఉంది కంపేర్ టు అసలు ఆల్ ఫిలిమ్స్. అసలు మీరు క్యారెక్టర్ ఒకసారి వద్దులేండి, నేను చూడను. సో ఇట్లాంటి రగ్గుడ్ లుక్ మీకు అనుకున్నారా? ఓకే, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి లైఫ్ లో ఎప్పుడన్నా? ఇలాంటి ఒక క్యారెక్టర్ వస్తుందని కూడా నేను అనుకోలేదు. వచ్చాక అసలు సెకండ్ థాట్స్ లేవు. ఇమ్మీడియట్ గా ఇట్ వాజ్ అ వెరీ ఈజీ ఎస్. నాకు సెకండ్ థాట్స్ అయితే లేవు. బట్ ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్. అండ్ అంటే నేను వెనక్కి తిరిగి నా కెరియర్ చూసుకుంటున్నప్పుడు దిస్ విల్ బి అ మైల్ స్టోన్ యాజ్ అన్ యాక్టర్ అండ్ కెరియర్ వైజ్ కూడా మైల్ స్టోన్ అవుద్ది. ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ రోల్ కేమ్ టు మీ అండ్ ఐఎమ్ డెస్టిన్డ్ టు ప్లే మహాదేవి. అంత ఈజీగా వచ్చే రోల్స్ కాదు ఇలాంటివి, బట్ ఐఎమ్ లక్కీ ఏమో. సూపర్ బ్రో. మీరు అంటే మీ క్యారెక్టర్ కానీ మీ లుక్ కానీ అసలు అప్పటికిప్పుడు గుర్తుపట్టడం లేదు, చాలా డిఫరెంట్ ఉంది. బియర్డ్ పెంచేసి కంప్లీట్గా. సో నేనే చాలా ఫస్ట్ షాక్, నేను ఎవరో ఎక్కడ చూశాను అనుకున్నా, కానీ తర్వాత స్టాక్ ఓకే మంగళవారం మన వాసుగారా అనుకున్నా నేను చూసిన తర్వాత. ఏంటి ఇంత మీదైనా లుక్ సజెషన్ మీదైనా, లేకపోతే సారీ రాజుగారే చెప్పారా? లేదు, ఒక ఫిల్మ్ పట్టి మనం ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంటాం బేసిక్గా. అంటే జీపీఎస్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాం కదా స్ట్రైట్గా. మనం బేసిక్గా తెలియనప్పుడు మంచి స్మూత్ రోడ్ ఏంటిది, ఇలాంటి కరెక్ట్ రోడ్ ఏంటిది అక్కడ చేరడానికి అన్నట్టు we try to figure it out, those puzzles. So ఇది కూడా త్రూ ద జర్నీ ఫస్ట్ ఒక క్రియేట్ చేసిన అతనికి, రాసిన అతనికి, రాజుగారికి ఒక విజన్ ఉండే రఫ్గా. ప్లస్ తనకు నేను తెలుసు నేను దాంట్లో ఏది చేస్తే ఎలా సెట్ అవుతా అని. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం నన్ను ఆఫ్టర్ గ్యాప్ పిలిచాను నన్ను. నేను రాజుగారిని ఫిజికల్గా కలిసి కొంచెం కొన్నాళ్ళు అయింది. సో ఫోన్లో టచ్లో ఉంటాను తప్ప కలవలేదు. సో ద వే ఐ వాజ్ లుకింగ్ దాట్ టైం, సో ఈ సైడ్ నువ్వు ఇలాగే ఉంటారు, బక్కైనా అంటమ్మా అది అన్నాడు. సో సంథింగ్ అదన్నాక నేను అనుకున్నా మేబీ హీ డజంట్ వాంట్ దాట్ ఆర్ సంథింగ్. సో బికాస్ ఐ వాస్ కాన్షియస్లీ ట్రైంగ్ టు లుక్ ఇన్ అ సర్టన్ వే. సో
దాని తర్వాత ఫైనల్గా నేను ఐ కెన్ పంప్ ఇట్ అప్ సార్, ఏమన్నా సార్ 15 రోజులు అయిపోతుంది సార్ అని. అవునా, నేను నన్ను లావు కమ్మనలేదు. సో వాట్ ఎవర్ ద వే ఐ వాజ్ బియర్డ్ ఏదో పెంచి బార్డర్ లైన్ పెంచాను, అంత లేకుండే. సో ఐ వాజ్ లుకింగ్ ఇన్ అ సర్టన్ వే. సో ఐ సెడ్ పెంచుకుంటే ఏమో సార్ 15 రోజులు ఇవ్వండి సార్, నేను అంటే ఇలాగే ఉండవు, ఏం చేయకు నువ్వు, అసలు ఏం చేయకు, ఇలాగే కరెక్ట్గా ఉన్నావు, ఇదే కరెక్ట్ ఉంటుంది స్క్రీన్ నాకు, నేను అనుకున్న దానికన్నా టైంలో. సో అదొకటి. దెన్ నెక్స్ట్ ఇంకొంచెం గడ్డ పెంచాలా వద్దా, వాట్ కైండ్ ఆఫ్ కలర్ టోన్, దెన్ ద సైకాలజీ కమ్స్. ఒక్కొక్కసారి మనం ఫిజికాలిటీ కంటే ఎక్కువ సైకాలజీ, మనం యాక్టర్ ఏదైతే మూడ్లోకి వెళ్తాడో అది యాక్చువల్గా కూడా ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. కానీ మనకు అది అర్థం కాదు, చేసేటప్పుడు అనిపిస్తుంటుంది, బట్ చూసే వాళ్ళకి అది దానివల్ల ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది. సో పెద్దగా ఏం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినా అని అనను నిజం చెప్పాలంటే. అంటే కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు దానికి దీనికి, బట్ ఇట్ ఈస్ మోర్ ద సూపర్. సో మీరు ఒక యాక్టర్, డాక్టర్ అండ్ సింగర్ కూడా. సింగర్ కూడా యాక్చువల్లీ అయితే ట్రైన్డ్ డాన్సర్, సింగర్ ట్రైన్డ్ కాదు, అదేదో అలా వచ్చేసింది. అలా పాటలు కూడా పాడతారని విన్నాను నేను, అది కూడా ఎక్కువ కాంపిటీషన్స్ లోనే పాడతారని చెప్పి. నన్ను పాడమన్నప్పుడు కూడా నన్ను సేవ్ చేయడం కూడా పాడమ్మా పాడు, ఎవరో పేపర్ లీక్, ఇలా కూడా నన్ను సేవ్ చేసావు. ఎవరో ఎగ్జామ్ పేపర్ లీక్ చేశారు నాకు. ఎవరో ముందు జర్నలిస్ట్ ఎవరు అన్నారు అక్కడ, జర్నలిస్ట్ ఎవరో లీక్ అయితే వచ్చినాయి నాకు, కామాక్షి గారు లీక్స్. అయ్యో. సో ఏంటంటే కేకి లీక్స్, కామాక్షి కాంపిటీషన్ లో పాడతానని ఎవరు చెప్పారు మీకు? తెలిసిందండి. స్కూల్లో ఉన్నప్పుడు సింగింగ్ కాంపిటీషన్స్ అవుతాయి కదా, పాడినావా? సో నేను 7th వరకు ఒక స్కూల్లో చదివా, 8th నుంచి ఒక స్కూల్లో చదివా. 7th వరకు అందరికీ నేను డాన్సర్ లానే తెలుసు, పీపుల్ న్యూ దట్ ఐఎమ్, ఎందుకంటే స్కూల్లోనే ట్రైనింగ్ అవుతాను. 8th నుంచి పీపుల్ నో మీ as సింగర్, దే డోంట్ నో మై ఐఎమ్ అ డాన్సర్. ఎందుకంటే నేను స్కూల్కి వచ్చాక ఆపేస్తాను అనమాట, మళ్ళీ హైయర్ స్టడీస్ ర్యాంక్ అది. అండ్ ఐ వాస్ ట్రైనింగ్ ఇన్ కర్ణాటక. మై పేరెంట్స్ సెడ్ 2 మళ్ళీ స్టడీస్ అంటే అవ్వదు, ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి, మనకు కుతూహలం కదా. సరే ఇన్ని ఇయర్స్ డాన్స్ చేసాం కదా, బట్ సింగింగ్ చేద్దామని వెళ్ళా. సో అలా కాంపిటీషన్ లో ఉన్నప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు సింగ్ వన్ పర్టికులర్ సాంగ్. మా కోసం అయ్యో ఐ డోంట్ రిమెంబర్ ది లిరిక్స్. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లో మౌనంగానే ఎదగమని మొక్క నీకు, చంద్రబోస్ గారు లిరిక్స్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ, కానీ మీ వాయిస్ తో వినాలనిపిస్తుంది నాకు. చంద్రబోస్ గారు రైటింగ్ కదా అది, చంద్రబోస్ గారా రాసింది, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. యా, నాకు తెలుసు, నాకు గుర్తున్నంత వరకు చంద్రబోస్ గారు. సూపర్. సో మీలో ఒక సింగర్, యాక్టర్, డాక్టర్ అన్ని ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి లీక్ అయిందో నేను కెమెరాస్ ఆగాక నేను తెలుసుకుంటాను. వద్దులేండి, అది చాలా నాకు చాలా అతి కష్టం మీద తెలిసిందనమాట నాకు అది. కానీ పాడిద్దాం అనుకున్నా, ఓకేలే లిరిక్స్ గుర్తులేమన్నారు కదా, ఇంకా వదిలేస్తా. సో బ్యాక్ టు దిస్, చూసుకుంటే ఇందులో కొన్ని సీన్స్ పర్టికులర్గా ట్రైలర్లో అలా గుర్తుండిపోయినాయి. సో మీకు ఏదన్నా ఇటువంటి సీన్స్ చేస్తున్నప్పుడు కానీ, ఎప్పుడన్నా ఎనీ టైం ఒక వియర్డ్ సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడన్నా భయం వేసిందా ఇలాంటి సిచ్యువేషన్ చేస్తున్నప్పుడు? భయపెడతారా? సో బేసిక్గా రియాలిటీలో కూడా అంతే కదా, భయపెట్టే వాళ్ళు భయపడరు కదా, వాళ్ళు భయపెడతారు. సో ది ఎమోషన్స్ వి ఫీల్ అండ్ దాని రియాక్షన్ మీరు ఫీల్ అవ్వాలంటే మేము ఆపోజిట్ లో ఉండాలి కదా. సో చాలా కాంప్లికేటెడ్ గా చెప్తున్నారు. అక్క మహాదేవి భయపడుతుంది, భయపడది, అంతే సింపుల్ గా చెప్పాలంటే. భయపడేది అలా ఏం లేదు. సో కానీ కొన్ని సీన్స్ మీకు అంటే ఇప్పుడు జనరల్గా ఒక సినిమా ఏదైనా ట్రైలర్ కానీ ఏదైనా చూసినప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత అదిరిపోతుంది, ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ అది ప్రీ క్లైమాక్స్ బాగుంటుంది, ప్రీ ఇంటర్వెల్ బాగుంటుంది, ఇలా చెప్తూ ఉంటారు. సో కమ్ బ్యాక్ టు అగదాకి వస్తే ఎక్కడి నుంచి ప్లాట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది? సెటప్ నుంచి మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ద ఫస్ట్ సెటప్ ఆర్ 20 minutes లో మీకు ఏదైతే ఒక పాయింట్ హుక్ స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు ఒక సెగ్మెంట్ లా ఉంటుంది, ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, దాని తర్వాత పెరుగుతుంది. ఇట్స్ లైక్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉంటుంది అనమాట. నా పర్సనల్ ఫేవరెట్ అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా నాకు చాలా ఇష్టం. సెకండ్ హాఫ్ అయితే ర్యాంప్, నెక్స్ట్ లెవెల్ ర్యాంప్. అది అంటే నాకు ఎప్పుడు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే, ఏ పోస్ట్ ప్రొడక్షన్ అవ్వక ముందు నేను ఎడిట్ లో ఉన్నప్పుడు నేను ఒకసారి చూసా, ఏమీ లేవు, డైలాగ్స్, ఎడిట్, ఫైనల్ ఎడిట్ కట్, విఎఫ్ఎక్స్ లేదు, ఆర్ఆర్ లేదు, డిఐ అవ్వలేదు, రా చూసాం. అప్పుడే అది అసలు వెళ్తానే ఉంది. నేను సార్ తో కూడా అన్నా, ఏం సార్ సెకండ్ హాఫ్ పరిగెడుతుంది అసలు, ఇంకా అన్ని యాడ్ చేసాక ఎలా ఉంటది అనేసి. మీకు ఏదైనా పర్టికులర్ సీన్ ఉంది అట్లా? ఫస్ట్ 15-20 minutes సెటప్లో వెళ్తుంది, ఒక డీసెంట్ పేస్లో మంచిగా వరల్డ్ ఏంటిది,
పర్పస్ ఏంటిది అనే దాంట్లో ఒక బేసిక్ ఏ ఫిల్మ్ అయినా కొంతమంది 5 minutesలో వెళ్ళిపోతాం, కొంతమంది 10-15 minutesలో వెళ్ళిపోతాం. యా యా మనం రఫ్గా 15 minutesగా అలా వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఇట్ ఓన్లీ పీక్స్, తన భాషలో ర్యాంప్. సో సో వెళ్తుంది క్లైమాక్స్ వరకు అలాగే వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు ఒక డిఫరెంట్ పేస్ వెళ్తుంది. క్లైమాక్స్ అఫ్ కోర్స్ ఒక ఇమాజినేషన్ వెళ్తుంటుంది కదా, ఇలా అయిద్దేమో అలా అయిపోద్దేమో, వాళ్ళు చూసిన ఫిల్మ్స్ ప్రకారం లేకుంటే వాళ్ళ ఇమాజినేషన్ ప్రకారం అది టోటల్గా డిఫరెంట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేస్తుంది యా ద వే ఇట్ ఎండ్స్. ఓకే సో నేను ఒక ఎలిమెంట్ ఒక ఎపిసోడ్ అనేది మాత్రం చూస్ చేసుకోలేను. మంచిగా పద్ధతిగా గ్రాఫ్ వెళ్తూనే ఉంటుంది. అంటే బిఫోర్ ఏమన్నా మీరు స్క్రిప్ట్స్ ఏమన్నా విన్నారా దీనికి ముందే ఏమన్నా, ఆర్ ఎల్స్ తెలుగులో? అంటే ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు స్క్రిప్ట్ విన్నా, దాంతో మధ్య మధ్యలో స్క్రిప్ట్స్ వింటూ ఉంటాం. యా యా అంటే దీని మళ్ళీ ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఒప్పుకున్నారా? అఫ్ కోర్స్ ఒప్పుకున్నాను. యాక్చువల్గా డొటేరి తర్వాత ఇంకో 2 చేయాలి. ఇమ్మీడియట్ వారం 10 రోజుల్లో ఒప్పేసుకున్నాను. అదంతా ఉండే ఆ టైంలో పరిస్థితులు. అప్పుడు విన్నాను స్టోరీ, ఇట్స్ డిఫరెంట్ జానర్, డ్రామెడీ, కామెడీ, స్వీట్ లవ్ స్టోరీ టచ్ అదంతా ఉన్న స్టోరీ. ఇంకొకటేమో వెరీ ఫ్రెండ్స్, జిందగీ నా మిలేగి దుబారా టైప్, ఓకే కమింగ్ ఆఫ్ ఏజ్, యా యా అలాంటి జానర్. అది ఏమంటారు, ఫ్రూటిఫై కాలేదు. సో నేర్చేసుకున్నారు ఇక్కడ నుంచి మొత్తం అంతా నేర్పించేసారు దగ్గర నుండి. సో డిఫరెంట్ రీజన్స్, కానీ అది రెడీ అయ్యాక కూడా కొన్ని దట్ వాస్ బెస్ట్ కోవిడ్ అండ్ అదర్ ఎక్స్టర్నల్ కోవిడ్ 2 ఓకే దానివల్ల కాలేదు. దాని మధ్యలో ఎన్నో విన్నాము, కొన్ని నచ్చలేదు, లేకుంటే నాకు అర్థం కాలేదు, అలాంటివి కొన్ని ఉన్నాయి. నచ్చినాయి. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్లు ఉండరు. యా యా ఆఫ్ కోర్స్ వింటూనే ఉంటాను, నడుస్తూనే ఉంటాను. సో 2007 కదా ఏంటి ఎంట్రీ మీరు ఇండస్ట్రీ? 7 7 కదా మీరు అనేది ఇక్కడ అక్కడ మొత్తం ఆఫ్ కోర్స్ 7 Industry. కరెక్ట్ 7 కదా 2007. మై ఫస్ట్ వర్క్ హిందీలో నాకు హిందీలో. ప్రొఫెషనల్ కెరియర్. యా యా సో తర్వాత ఇక్కడేమో 2018 అనుకుంటా. 21 సో అప్పటి నుంచి ఇప్పటికి లైక్ చాలా చేశారు, లాట్ ఆఫ్ చేశారు. అక్కడ హిందీలో చాలా చేశారు మీరు, సో తెలుగులో కూడా చేస్తున్నారు. సో డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారు అక్కడికి ఇక్కడికి ఏమన్నా? ఫంక్షన్ ఏమంటారు, ప్రతి 5 కిలోమీటర్ల భాష చేంజ్ అయ్యింది, తినడం చేంజ్ అయ్యింది, గాలి చేంజ్ అయ్యింది, నీళ్ళు చేంజ్ అవుతుంది, మనుషులు చేంజ్ అవుతారు, పద్ధతులు చేంజ్ అవుతాయి. ఇది కూడా అంటే ఇండస్ట్రీలో కూడా వాళ్ళ పద్ధతులు బికాస్ ఆఫ్ పీపుల్ దే ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి వస్తారు కదా వాళ్ళు. బాంబే ఇస్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ల్యాండ్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ. సో వేరే టైప్ ఉంటుంది డెఫినెట్గా, కానీ బేసిక్స్ అనేది సేమ్. సినిమా బేసిక్స్ అయినా అది బేసిక్స్ సేమ్. ఫంక్షనింగ్ స్టైల్, టైం, అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి తప్ప పెద్ద డిఫరెన్స్ నాకు ఏముండదు. మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్గా మాట్లాడుకున్నామంటే వెరీ సింక్ సౌండ్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ వల్ల మనం ఇంత సింక్ సౌండ్ చేయాలి. అలాంటి చిన్న చిన్న చేంజెస్. సూపర్. సో మీకు 21 తర్వాత పొలిమేర దగ్గర నుంచి అసలు లైఫ్ ఇలా 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 గ్రాఫ్ వెళ్తూనే ఉంది. సో మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. లైక్ చూసే వాళ్ళకి కూడా ఓకే ఈవిడ ఉన్నారంటే డెఫినెట్లీ సినిమా హిట్ అని ఒక ముద్ర పడిపోయింది అనమాట. సో దీన్ని మీ లైఫ్ని ఏమంటారు, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎలా టర్న్ అయిందంటే ఏం చెప్తారు? ఆఫ్టర్ కోవిడ్ తోనే అక్కడే స్టార్ట్ చేశాను. 2019 లో కెరియర్ స్టార్ట్ అయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అక్కడి నుంచి నేను 2019 లో ప్రతి ప్రొడక్షన్ హౌస్కి తిరిగి ఆడిషన్లు ఇచ్చి నేను అంటే చాలా ఫిల్మ్స్ రిలీజ్ అయిపోయాయి నేను ఆడిషన్ ఇచ్చినవి. నాకు ఓకే బాగుంది అనేవాళ్ళు, పంపించేసేవాళ్ళు. తర్వాత చూస్తే 3 months థియేటర్లో ఉండేది ఆ సినిమా. అదేంటి బాగుందన్నారు, నాకు మళ్ళీ అంటే ఏమీ తెలియదు కదా స్టార్టింగ్ లో మనకి. అలాగే అంత డిసప్పాయింట్ అయ్యేదాన్ని కాదు. ఇట్స్ ఓకే మళ్ళీ ఇంకొక ఆఫీస్. అలాగా నేను అన్ని ఇప్పుడు ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసెస్ అందరి దగ్గర నా ఎర్లీ కెరియర్ ఆడిషన్ టేప్స్ అన్నీ ఉంటాయి. అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళి నేను ఆడిషన్ చేసేదాన్ని థియేటర్ చేస్తున్నప్పుడు సైమిల్టేనియస్గా. చిన్న చిన్న ఆపర్చునిటీ కూడా నేను వెళ్ళి ఆడిషన్ చేసి అలాగా. సో ఐ థింక్ ఆల్ దట్ హార్డ్ వర్క్, ఆల్ దట్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ స్లోలీ. ఎప్పుడైనా వర్క్ చేసిన వెంటనే రిజల్ట్ రాదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ ఇట్ టు గో ఇన్ టు ద రైట్ ప్లేసెస్ అండ్ దెన్ పీపుల్ టు రైట్ పీపుల్ టు సీ ఇట్ అండ్ దెన్ కాల్ us. సో దానికి కొద్దిగా ఓపిక ఉండాలి ఇండస్ట్రీలో. సో నేను 2019 నుంచి ఎఫర్ట్ పెడుతుంటే 23లో నాకు పొలిమేరతో ఒక బ్రేక్ వచ్చింది. అప్పుడు జనాలు వెనక్కి తిరిగి చూసారు, ఈ అమ్మాయి ఇందులో కూడా చేసింది, అందులో కూడా చేసింది అనేది. పొలిమేర తర్వాత నుంచి అన్ని నోటిసబుల్ రోల్స్, నోటిసబుల్ ఫిల్మ్స్ అయ్యాయి. ఎక్కడ అన్నోటిస్డ్ వెళ్ళలేదు ఏ సినిమా. కాకపోతే కొన్ని క్లిక్ అయ్యాయి, కొన్ని క్లిక్ అవ్వలేదు, కొన్ని అవుట్ స్టాండింగ్ అయ్యాయి.
So Agadha is going to be one of that film which is going to be outstanding for me as an actor and also in my career. Yeah. So it's all the efforts I've put for 7 years nirantaranga. సూపర్. అండ్ అఫ్ కోర్స్ అందరూ అడుగుతూ ఉంటారు, నేను కూడా జనరల్గా అడుగుతున్నాను, పొలిమేర 3 ఎలా ఉండబోతుంది? ఇప్పుడే అనబోతున్నా, అందరూ అడుగుతున్నారు, మీరు అడగండి ఆపేయండి. నాకు తెలుసండి మీరు అంటారని ముందు అడిగేసాను. నాకు తెలుసు అంత తెలుసు. ఎందుకంటే రియల్లీ ఆ ఫ్రాంచైజ్ అనేది అఫ్ కోర్స్ అందరికి ఫుల్ నోటెడ్ అయిపోయింది, ఎప్పుడెప్పుడు వస్తుందని ఈగర్లో వెయిట్ చేస్తున్నారు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్స్ ఆఫ్ 2027. అర్జున్ గారు కూడా జాయిన్ అయ్యారు. కథ మించుంటుంది, 1కి 2కి మించుంటుంది. బట్ ఎక్కడ మీరు అవుట్ ఆఫ్ మన మెయిన్ థీమ్ ఏదైతే ఉందో, మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఉంటుంది స్టోరీ. బట్ చాలా అంటే మీరు గెస్ట్ చేయలేరు. నేను చెప్తున్నాను కదా, మీరు ఒక 5-6 వెరైటీస్ రాసుకొని ఇలా ఉండబోతుంది సినిమా, లేకపోతే ఇలా ఉండబోతుందని ఒక 5-6 ఆప్షన్స్ పెట్టుకోండి, అది 7th ఆప్షన్ లా ఉంటుంది. ఓ ఇంపాసిబుల్. ఐ డోంట్ థింక్ సో ఎనీబడి విల్ బి ఏబుల్ టు. సూపర్. ఎనీవే August 14th అగధ వస్తుంది కాబట్టి నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట, సినిమా ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామని. సో మీరు కూడా అఫ్ కోర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు రిలీజ్కి వస్తుందని. సో అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీ వాంట్ ఆల్ ది ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్. మేము ఇది షూట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఎంజాయ్ చేసామో ప్రాసెస్ని, ఆర్ ఎక్సైట్ అయ్యామో, అరే భలే వచ్చింది అని, అది మీరందరూ చూస్తే అది చూసి సంతోషించాలని ఉంది. త్వరగా ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. August 14th తప్పకుండా అగదాని మీ నియర్ బై థియేటర్స్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది థియేటరికల్ ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. సో ఓటీటీలో వచ్చాక చూద్దాము అన్నట్టు లేజీగా ఉండకండి. మనకు లాంగ్ వీకెండ్ ఉంది, 14, 15, 16. ఎనీ వన్ డే పిక్ యువర్ నియర్ బై థియేటర్స్ అండ్ గో వాచ్ ఇట్ విత్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. యూర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ డివైన్ ఫీలింగ్. సూపర్. సో మీరే చెప్తారు. ఎగ్జాక్ట్లీ అంతే. ఇంకా జస్ట్ ఈరోజు ఒకటే డిసైడ్ అయ్యాను అనమాట, అగధ ఎవరిని వదలదు. సో August 14th అగధ వస్తుంది, మిమ్మల్ని వదలదు. 14 తప్పించుకుంటే 15th వెళ్ళవలసిందే, 15 తప్పించుకుంటే 16th వెళ్ళవలసిందే. లాంగ్ వీకెండ్ అది వేరే విషయము. ఆ వీక్ తప్పించుకుంటే నెక్స్ట్ వీకెండ్ వెళ్ళవలసిందే, లేకుంటే వీక్లో రాత్రి వెళ్ళవలసిందే. పని చేసుకొని వచ్చాక అగధ ఎవరిని వదలదు. వావ్, సో రండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.